Yes, good evening everyone. So welcome back to our session. So today in this session we are going to discuss the second topic from carbon and its compounds. So already మనం previous video session లో కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ క్లాస్ అండ్ అలాగే ఎలక్ట్రోపిక్ ఫార్మ్స్ అండ్ అలాగే కెటినేషన్ అండ్ అలాగే ఐజోమెరిజం అలాగే వెర్సటైల్ నేచర్ ఆఫ్ కార్బన్ ఇవన్నీ మనం కంప్లీట్ చేసుకున్నాం. సో దాని యొక్క కంటిన్యూషన్ సెకండ్ పార్ట్కి వచ్చేటప్పటికి టుడే ద టాపిక్ విచ్ యూఆర్ గోయింగ్ టు డిస్కస్ రైట్ నౌ ఇన్ ది సెషన్ ఈజ్ అబౌట్ దట్ కాన్సెప్ట్ ఆఫ్ హైడ్రోకార్బన్స్. ఏంటంటే టాపిక్ నేమ్ హైడ్రోకార్బన్. ఓకే, so once again I am saying the topic name which we are going to discuss right now is about hydrocarbon. So this is the second continuation part from carbon and its compounds. So before going to start about the topic of hydrocarbons, అసలు హైడ్రోకార్బన్ అంటే ఏంటి అది మనకు తెలియాలన్నమాట. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ హైడ్రోకార్బన్ అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైడ్రోకార్బన్ అండ్ వాట్ ఈస్ దేర్ జనరల్ స్ట్రక్చర్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ రియాక్షన్స్ డూ దే అండర్గో, ఇవన్నీ కూడా మనం హైడ్రోకార్బన్స్లో తెలుసుకుంటాం. సో జనరల్గా హైడ్రోకార్బన్ అని మీరు అబ్జర్వ్ చేస్తే ఆ పేరులోనే మనకి కార్బన్ విత్ హైడ్రోజన్ కానీ లేదా హైడ్రోజన్ అలాంగ్ విత్ కార్బన్ అన్న వర్డ్ కనబడుతుంది. అంటే హైడ్రోకార్బన్ అంటే హైడ్రోజన్ ఆటమ్ అలాంగ్ విత్ కార్బన్ ఆటమ్ లేదా కార్బన్ ఆటమ్ అలాంగ్ విత్ హైడ్రోజన్ ఆటమ్ టుగెదర్ దే కాన్స్టిట్యూట్ ఏ హైడ్రోకార్బన్. సో దీన్ని మనం హైడ్రోకార్బన్ అంటే ఒక చైన్స్ రూపంలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ అన్నవి ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట. సో అది మనం చెప్పుకున్నట్టుగా చైన్ రూపంలో అవ్వచ్చు, బ్రాంచ్ రూపంలో అవ్వచ్చు, లూప్స్ రూపంలో అవ్వచ్చు, ఇందాక చెప్పుకున్నట్టుగా. సో ఈ హైడ్రోకార్బన్స్ అనేది ఒక చైన్స్ రూపంలో మనకి మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట. సో హైడ్రోకార్బన్ ఈజ్ నథింగ్ బట్ ద హైడ్రోజన్ టుగెదర్ విత్ కార్బన్ దే కాన్స్టిట్యూట్ ఏ హైడ్రోకార్బన్. ఓకే, లేదా ద కార్బన్ ఆటమ్ టుగెదర్ విత్ హైడ్రోజన్ ఆటమ్ కాన్స్టిట్యూట్స్ వన్ హైడ్రోకార్బన్. అయితే ఇప్పుడు వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైడ్రోకార్బన్స్? సో హైడ్రోకార్బన్స్లో ఉన్నటువంటి రకాలు ఏంటి? సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైడ్రోకార్బన్స్? సో ఈ టాపిక్ ఏంటంటే వెరీ ఈజీ అండ్ సింప్లెస్ట్ టాపిక్ మనం కరెక్ట్గా వింటే. సో దెర్ ఆర్ బేసికల్లీ టూ టైప్స్ ఆఫ్ హైడ్రోకార్బన్స్. లిసన్ కేర్ఫుల్లీ. హౌ మెనీ టైప్స్? టూ టైప్స్ ఆఫ్ హైడ్రోకార్బన్స్. హైడ్రోకార్బన్స్లో టూ టైప్స్. అవి ఏంటి అంటే ఫస్ట్ వన్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అండ్ అలాగే సెకండ్ది unsaturated hydrocarbons. Listen carefully. Hydrocarbons are classified into two categories. The first category we are calling it as saturated hydrocarbon and the second category we are calling it as unsaturated hydrocarbon. Then what is the meaning of saturated hydrocarbon and what is the meaning of unsaturated hydrocarbon? సో జనరల్గా ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఫుడ్ కాంపోనెంట్ 6th క్లాస్ సైన్స్లో మనం అబ్జర్వ్ చేస్తే సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అని వస్తాయి సైన్స్లో, అవునా కదా? సో దానికి ప్యారల్గా ఇవి కూడా. సో సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే ఎస్పెషల్లీ మనకి యానిమల్ ప్రొడక్ట్స్ నుంచి లభ్యమవుతాయి. యానిమల్స్ అంటే కౌ, గోట్, బఫెల్లో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ బఫెల్లో కౌస్ నుంచి వచ్చేది మనకి మిల్క్. ఆ మిల్క్ నుంచే మనం ఈ గీ కానీ బటర్ కానీ ఇవన్నీ తయారు చేస్తూ ఉంటాం, చీజ్ కానీ, అవునా కదా? సో అలా ఇక్కడ ఏంటంటే ఈ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అన్నవి ఎస్పెషల్లీ మనకి యానిమల్ యొక్క ప్రొడక్ట్స్ నుంచి వస్తాయి అన్నమాట. బట్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అన్నవి మనకి ప్లాంట్ యొక్క ప్రొడక్ట్స్ సంబంధించిన అనమాట. అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ బేసికలీ దే బిలాంగ్ టు ప్లాంట్ కింగ్డమ్ అండ్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అన్నవి మనకి ఎక్కువగా యానిమల్ ప్రొడక్ట్స్ నుంచి వస్తాయి. ఫస్ట్ బేసిక్ డిఫరెన్స్ తెలుసుకోవాలి. సెకండ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యానిమల్ ప్రొడక్ట్ అని చెప్తున్నాం అంటే మిల్క్ నుంచి గీ నుంచి బటర్ ఇవన్నీ తీసుకున్నాం. సో అవి తీసుకుని అవి మిల్క్ ప్రొడక్ట్స్. సో మిల్క్ ఎక్కడి నుంచి వస్తుంది? యానిమల్స్ నుంచి వస్తుంది. సో ఇప్పుడు ఈ బటర్ కానీ గీ కానీ తీసుకుంటే అది ఒక్కోసారి మనకి గడ్డ కట్టేస్తుంది, అవునా కదా? అంటే ఇప్పుడు చలికాలంలో లేదా మనం యూజ్ చేయకుండా ఈ గీ కానీ బటర్ కానీ ఏదైతే ఉందో దీన్ని మనం యూజ్ చేయకుండా పక్కన పెట్టేస్తే కొన్నాళ్ళకి అది స్టాగ్నెట్ అయిపోయి గడ్డ కట్టేస్తుంది, అది రూమ్ టెంపరేచర్లోనే. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఇన్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఆర్ సాలిడ్ అట్ రూమ్ టెంపరేచర్. అలాగే అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్కి వచ్చేటప్పటికి అవి ప్లాంట్ ప్రొడక్ట్స్ అనమాట. అంటే ఆయిల్స్, గ్రౌండ్నట్ ఆయిల్, వెజిటేబుల్ ఆయిల్, అంటే మన కుకింగ్ ఆయిల్స్, కోకోనట్ ఆయిల్ ఇవన్నీ మనకి ప్లాంట్స్ నుంచి వస్తాయి అనమాట. సో అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అన్నవి ప్లాంట్ కింగ్డమ్, సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అన్నవి యానిమల్ కింగ్డమ్. అలాగే సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అన్నవి
ఎస్పెషల్గా సాలిడ్ రూపంలో ఉంటే, అన్సాచురేటెడ్ అనేవి లిక్విడ్ రూపంలో ఉంటాయి అనమాట. సో ఇది మనకి బేసిక్ ఇంట్రడక్షన్. అలాగే మనకు ఒక కాంపోనెంట్ ఇచ్చినప్పుడు ఆ ఇచ్చినటువంటి కాంపౌండ్ అది సాచురేటెడ్ హైడ్రోకార్బనా అన్సాచురేటెడ్ హైడ్రోకార్బనా ఎలా ఐడెంటిఫై చేస్తాం, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వీ నీడ్ టు ఎగ్జైమ్ లేదా వీ నీడ్ టు ఐడెంటిఫై వెదర్ ద గివెన్ కాంపౌండ్ బిలాంగ్స్ టు సాచురేటెడ్ హైడ్రోకార్బన్ ఆర్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్. ఎలా టెస్ట్ చేస్తాం, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. దేని ద్వారా టెస్ట్ చేస్తాం, సో దేన్ని బేస్ చేసుకుని ఒక కాంపౌండ్ సాచురేటెడ్ హైడ్రోకార్బనా లేదా అన్సాచురేటెడ్ హైడ్రోకార్బనా అని చెప్తా ఉంటే బ్రోమైన్ లిక్విడ్. సో బ్రోమైన్ వాటర్ని బేస్ చేసుకుని మనం చెప్తాం అనమాట. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్. ఓకే, ఒక సాచురేటెడ్ హైడ్రోకార్బన్ని అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ని సెపరేట్ చేయడానికి యూస్ చేసే పరికరం అంటే యూస్ చేసే ఏజెంట్ ఏంటి అంటే బ్రోమైన్ వాటర్, అంటే బ్రోమైన్ లిక్విడ్, బ్రోమైన్ వాటర్, BROMINE, బ్రోమైన్ అంటాం దాన్ని. ఏమంటాం? బ్రోమైన్ వాటర్. మరి ఇది ఎలా సెపరేట్ చేయగలదు అంటే ఈ బ్రోమైన్తో రియాక్ట్ చేయడం వల్ల సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ ఎలా చెప్పగలం? ఫర్ ఎగ్జాంపుల్, యాక్చువల్గా మనం అబ్జర్వ్ చేస్తే ఈ బ్రోమైన్ వాటర్ లేదా ఈ బ్రోమైన్ లిక్విడ్ అనేది మనకి బ్రౌన్ కలర్లో ఉంటుంది. అది మనం తెలుసుకోవాలి ఫస్ట్ పాయింట్. సో బ్రోమైన్ లిక్విడ్ లేదా బ్రోమైన్ వాటర్ అనేది మనకి బ్రౌన్ కలర్లో ఉంటుంది. దీన్ని తీసుకొచ్చి ఎప్పుడైతే సాచురేటెడ్ హైడ్రోకార్బన్తో రియాక్ట్ చేస్తామో లేదా వెన్ ద సాచురేటెడ్ హైడ్రోకార్బన్ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి రియాక్టెడ్ విత్ బ్రోమైన్ వాటర్తో కనుక లేదా బ్రోమైన్తో కానీ ఈ సాచురేటెడ్ హైడ్రోకార్బన్ని రియాక్ట్ చేస్తే అక్కడ మనకి కలర్ చేంజ్ అనేది ఏది జరగదు. దేర్ విల్ నాట్ బి ఎనీ చేంజ్ ఇన్ ద కలర్ ఆర్ దేర్ విల్ నాట్ బి ఎనీ లూజింగ్ ఆఫ్ ద కలర్. ఈ బ్రౌన్ కలర్ పోవడము లేదా సాచురేటెడ్ హైడ్రోకార్బన్ యొక్క కలర్ మారిపోవడము ఇటువంటివన్నీ మనకి ఏమీ కనబడవు. ఎప్పుడు సాచురేటెడ్ హైడ్రోకార్బన్ తీసుకొచ్చి బ్రోమైన్తో రియాక్ట్ చేసినప్పుడు దేర్ విల్ నాట్ బి ఎనీ చేంజ్ ఆర్ దేర్ విల్ నాట్ బి ఎనీ చేంజ్ ఇన్ కలర్ కూడా మారదు. ఆ బ్రోమైన్ వాటర్ బ్రౌన్ కలర్ ఏదైతే ఉందో అదే ఉంటుంది. అలాగే సాచురేటెడ్ హైడ్రోకార్బన్ ఏ కలర్లో అయితే ఉంటుందో అది కూడా అలాగే ఉండిపోతుంది అనమాట. ఎందుకంటే సాలిడ్స్ అని చెప్పాం కాబట్టి. దేంతో రియాక్ట్ అయితే? బ్రోమైన్తో రియాక్ట్ అయితే. ఏది? సాచురేటెడ్. రిజల్ట్ ఏంటి? నో చేంజ్ ఇన్ కలర్. బట్ కమింగ్ టు అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అంటే ప్లాంట్ ప్రొడక్ట్స్ అనమాట. సో ఈ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ని తీసుకొచ్చి ఎప్పుడైతే బ్రోమైన్తో కలిపామో, సో ఎప్పుడైతే ఈ బ్రోమైన్ లిక్విడ్ లేదా బ్రోమైన్ వాటర్తో ఈ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ ఎప్పుడైతే తీసుకొచ్చి మిక్స్ చేసామో ఈ బ్రౌన్ కలర్ ఏదైతే ఉందో, బ్రోమైన్కి బ్రౌన్ కలర్ ఉంటుందని చెప్పాం, అది ఫేడ్ అయిపోతుంది అనమాట. అంటే స్లోగా ఈ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్తో రియాక్ట్ అవ్వడం వల్ల స్లోలీ దట్ బ్రోమైన్ వాటర్ స్లోలీ ఇట్ లూజెస్ ఇట్స్ బ్రౌన్ కలర్ అనేది ఫేడ్ అయిపోవడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే అది రియాక్ట్ అయింది అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్తో కాబట్టి. ఇస్ అ క్లియర్ నోట్. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఒక కాంపౌండ్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అనేది త్రూ బ్రోమైన్ లిక్విడ్ లేదా బ్రోమైన్ వాటర్ ద్వారా చెప్పొచ్చు అనమాట. సో బేసికలీ ద కలర్ ఆఫ్ బ్రోమైన్ ఈజ్ బ్రౌన్ ఇన్ కలర్. వన్స్ ఇఫ్ దిస్ బ్రోమైన్ ఈజ్ మేడ్ టు రియాక్ట్ విత్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్ there will not be any reaction or there will not be any change in the color. But coming to, if we make that bromine liquid or bromine water, if we make them to react with the unsaturated hydrocarbon, definitely the brown color of that bromine will be slightly fade అయిపోవడం స్టార్ట్ అవుతుంది. In this way we can differentiate the given compound whether it belongs to saturated hydrocarbon or unsaturated hydrocarbon. Is that clear or not? సో దీని విధంగా మనం బేస్ చేసుకుని చెప్తాం అనమాట. అయితే ఇక్కడ అన్సాచురేటెడ్ అండ్ సాచురేటెడ్ అని చెప్తున్నాం. సో ఇప్పుడు మరి అన్సాచురేటెడ్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ మనకి వెజిటేబుల్ ఆయిల్స్ అనమాట. చెప్పాం కదా ప్లాంట్ నుంచి వచ్చేవి అన్సాచురేటెడ్ అని. సో ఈ వెజిటేబుల్ ఆయిల్ని సాచురేటెడ్ అంటే వెజిటేబుల్ గీ కింద మారుస్తున్నాం. గీ అంటే మనకి మిల్క్ అంటే యానిమల్ ప్రొడక్టే కాబట్టి. సో నౌ ఐ వాంట్ టు కన్వర్ట్ దిస్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ ఇంటూ సాచురేటెడ్ హైడ్రోకార్బన్. మనం మార్చొచ్చా? సాచురేటెడ్ అయితే కన్వర్ట్ చేయక్కర్లేదు, ఎందుకంటే అది సాలిడ్ రూపంలో ఉంది కాబట్టి వీ నీడ్ నాట్ టు కన్వర్ట్, ఎందుకంటే రియాక్షన్ జరగలేదు కాబట్టి బ్రోమైన్ వాటర్తో. బట్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ని సాచురేటెడ్ హైడ్రోకార్బన్ కింద కన్వర్ట్ చేయగలమా అంటే ఎస్, దెర్ ఇస్ ఎ ప్రాసెస్ కాల్డ్ హైడ్రోజనేషన్. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. సో హైడ్రోజనేషన్ అనే పద్ధతి ద్వారా ఒక అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ని మనం
సాచురేటెడ్ హైడ్రోకార్బన్ కింద కన్వర్ట్ చేయొచ్చు. సో త్రూ ద ప్రాసెస్ కాల్డ్ హైడ్రోజినేషన్. ఐ వాంట్ ఎవ్రీ వన్ టు ప్లీజ్ నో డౌన్, దిస్ టాపిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అసలు టాపికే కాదు, ఎంటైర్ ద లెసన్. అందుకే ఈ టాపిక్ని చాలా స్లోగా ఈ లెసన్ని డీటెయిల్గా చెప్తున్నాను అనమాట. సో హైడ్రోజినేషన్ అనే పద్ధతిని ఉపయోగించుకుని, పద్ధతి పేరు ఏం చెప్పామంటే హైడ్రోజనేషన్. ఓకే, బై బేసింగ్ అపాన్ ద ప్రాసెస్ ఆఫ్ హైడ్రోజనేషన్ వీఆర్ గోయింగ్ టు కన్వర్ట్ దట్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ ఇంటూ ఏ సాచురేటెడ్ హైడ్రోకార్బన్. మరి ఎలా మారిపోతుంది? డైరెక్ట్గా మారిపోతుంది అంటే మారదు, కెమికల్ రియాక్షన్ కాబట్టి. మరి అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ సాచురేటెడ్ కింద కన్వర్ట్ అవ్వాలంటే హైడ్రోజనేషన్ ప్రాసెస్లో దేంతో రియాక్ట్ చేయాలి? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. హైడ్రోజనేషన్లో అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ దేంతో రియాక్ట్ చేయాలి అంటే ఇది చాలా ఇంపార్టెంట్, నికిల్ అనమాట. సో నికిల్ ప్రెజెన్స్లో జరుగుతుంది అనమాట. సో హైడ్రోజనేషన్ ప్రాసెస్లో ఈ ప్రాసెస్లో మనకి నికిల్ అనే దాంతో, ఇప్పుడు హైడ్రోజనేషన్ అంటే ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, ఈ నికిల్ అనేది మనకి కెటలిస్ట్ కింద యాక్ట్ అవుతుంది అనమాట. ఈ కెటలిస్ట్ కింద యాక్ట్ చేస్తూ, కెటలిస్ట్ అంటే ఏం చేస్తుంది, ఆ రియాక్షన్ని స్పీడప్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అనేది హైడ్రోజన్తో రియాక్ట్ అవుతూ అది సాచురేషన్ హైడ్రోకార్బన్ కింద కన్వర్ట్ అవ్వాలంటే దేని సమక్షంలో జరగాలంటే నికిల్ సమక్షంలో జరగాలి. అక్కడ నికిల్ అనే ఎలిమెంట్ ఎలా యాక్ట్ చేస్తుంటే కెటలిస్ట్ కింద యాక్ట్ చేస్తుంది. కెటలిస్ట్ అంటే ఆ రియాక్షన్ని ఫాస్టప్ చేస్తుంది. ఏ రియాక్షన్ని? అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ని సాచురేటెడ్ హైడ్రోకార్బన్ కింద కన్వర్ట్ చేసే రియాక్షన్ కొంచెం ఫాస్ట్గా జరిగేటట్టుగా చూస్తుంది. దాన్ని మనం కెటలిస్ట్ అంటాం. సో catalyst is a substance which makes the reaction to occur in a faster mode. అంటే ఫాస్ట్గా జరిగేటట్టుగా చూస్తుంది, దాన్ని మనం కెటలిస్ట్ అంటాం. అయితే ఇక్కడ ఈ హైడ్రోజనేషన్ ప్రాసెస్లో మనకి కెటలిస్ట్ కింద నికిల్ యాడ్ చేస్తుంది అనమాట. ఎలాగంటే బై రియాక్టింగ్ విత్ ద హైడ్రోజన్ గ్యాస్ విత్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్. ఈ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్ కింద మారాలి అంటే త్రూ ద ప్రాసెస్ ఆఫ్ హైడ్రోజనేషన్ ద్వారా నికిల్ అనే కెటలిస్ట్ని ఉపయోగించుకుని కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మనం బేసిక్స్ ఐడెంటిఫై చేసాం. అంటే హైడ్రోకార్బన్లో సాచురేటెడ్ ఎలా ఐడెంటిఫై చేస్తాం, అన్సాచురేటెడ్ ఎలా ఐడెంటిఫై చేస్తాం చూసుకున్నాం త్రూ బ్రోమైన్ లిక్విడ్. అలాగే హైడ్రోజనేషన్ ప్రాసెస్ ద్వారా అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అనేది సాచురేటెడ్ హైడ్రోకార్బన్ కింద మారడం చూసాం ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ నికిల్ యాజ్ ఎ కెటలిస్ట్. ఓకే, అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్కి బెస్ట్ ఎగ్జాంపుల్ వెజిటేబుల్ ఆయిల్. ఈ వెజిటేబుల్ ఆయిల్ని మనం ఎలా మారుస్తున్నాం? వెజిటేబుల్ గీ కింద మారుస్తుంది. ఎందుకంటే గీ అనేది సాచురేటెడ్, ఆయిల్ అనేది అన్సాచురేటెడ్ కాబట్టి దిస్ ఆయిల్ ఈస్ గోయింగ్ టు బి కన్వర్టెడ్ ఇంటూ గీ, whereas this unsaturated hydrocarbon is going to convert into saturated hydrocarbon in the presence of catalyst nickel. సో ఇది మనకి ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా అడుగుతాడు. హైడ్రోజనేషన్ ప్రాసెస్లో కెటలిస్ట్ కింద ఏ ఎలిమెంట్ యాక్ట్ అవుతుంది అంటే నికిల్. అలాగే అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్ కింద కన్వర్ట్ అవ్వాలంటే ఆ ప్రాసెస్ పేరేంటని అడుగుతాడు, హైడ్రోజనేషన్. అలాగే అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్కి ఎగ్జాంపుల్ వెజిటేబుల్ ఆయిల్. అలాగే సాచురేటెడ్ హైడ్రోకార్బన్కి ఎగ్జాంపుల్ వెజిటేబుల్ గీ. అంటే ఒక వెజిటేబుల్ ఆయిల్ వెజిటేబుల్ గీ కింద కన్వర్ట్ అవ్వాలంటే బై ద ప్రాసెస్ ఆఫ్ హైడ్రోజనేషన్ బై యూజింగ్ ద catalyst nickel by reacting that unsaturated hydrocarbon with hydrogen. So this is the topic of hydrogenation. సో నెక్స్ట్ కాన్సెప్ట్లో మనకి ఈ సాచురేటెడ్లో మళ్ళీ టైప్స్ ఏమున్నాయి, అన్సాచురేటెడ్లో టైప్స్ ఏమున్నాయని మనం ఇక్కడి నుంచి మనం బోర్డ్ వర్క్ యూస్ చేసుకుని చెప్పాలన్నమాట. సో టిల్ నౌ దిస్ ఇస్ ద బేసిక్ ఇంట్రడక్షన్ అబౌట్ ద hydrocarbon topic and hydrogenation concept. Okay, so good evening, have a nice day, take care everyone.